ఏపీ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో ముందడుగు పడింది. స్టార్టప్ ఏరియా అభివృద్ధికి సింగపూర్తో ఏపీ సర్కార్ అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఏపీ సీఎం చంద్రబాబు, సింగపూర్ మంత్రి ఈశ్వరన్ సమక్షంలో ఈ డీల్ కుదిరింది. డీల్లో భాగంగా సింగపూర్కు ఏపీ 1691 ఎకరాల భూమి అప్పగించనుంది. ఈ ప్రాంతాన్ని 15 ఏళ్లలో 3 దశల్లో అభివృద్ధి చేయనున్నారు. తొలి దశలో 656, రెండో దశలో 514, మూడో దశలో 521 ఎకరాలను అభివృద్ధి చేస్తారు. 15 ఏళ్లలో స్టార్టప్ ప్రాంత అభివృద్ధి పూర్తయ్యేసరికి ఇక్కడ 1,25,000 కుటుంబాలు నిలుస్తాయని, 2,50,000 ఉద్యోగాల కల్పన జరుగుతుందని అంచనా. We will build same city just like Singapore. That is the commitment I have given for them, because it is most livable city. Either law and order, either development, planning, everything. It is most livable city at far best international standards. That is the first commitment I have given. సింగపూర్ లాంటి రాజధాని నిర్మిస్తారని ఏపీ ప్రజలకు ప్రామిస్ చేసినట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. సింగపూర్కు చాలా రంగాల్లో మంచి పేరుందని, ఎప్పటికైనా సింగపూర్ మించిన సిటీ కడతామని ధీమా వ్యక్తం చేశారు చంద్రబాబు. 2 ఏళ్లలో మీ సామర్థ్యం నిరూపించుకోవాలని సింగపూర్ ప్రతినిధులకు సూచించారు. And acknowledgement will be handed over to the Commissioner. Andhra Pradesh is very strong. If you see all over the world now, for every 4 professionals on IT, 1 is from India. Among Indians, if you see, out of 4, 1 is from Andhra Pradesh, 1 is from Telugu people. That is the strength Andhra is having on information technology. Recently, I went to America. There, our people are very happy. Everybody is saying Telugu people are dominating, and also per capita income in America, Telugu people are getting more compared to any other people. That is the strength of Telugu people in America also. అటువంటి జ్యోతి ప్రకాశన కార్యక్రమంతో దిగ్దిగంతాలు చాటే విధంగా అమరావతి ప్రాభవాన్ని, వైభవాన్ని మనం ప్రపంచానికి పరిచయం చేసుకోబోతూ ఉన్నాం. ఈ సభా కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకోబోతూ ఉన్నాం. ఈ జ్యోతి ప్రకాశన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని తమ యొక్క ఆకాంక్షలను అలా దిబ్బెలుగా వెలిగించాలని కోరుకుంటూ ప్రస్తుతం జ్యోతి ప్రకాశన కార్యక్రమం జరుగుతూ ఉంది. తదుపరి మా తెలుగు తల్లికి మల్లెపూదండ పాడే చిన్నారులంతా కూడా వేదిక వద్దకు రావాలి. విచ్చేసినటువంటి గౌరవ అతిథి వరేణ్యులందరూ కూడా విచ్చేశారు. ఒక్కసారి కరతాళధ్వనులతో హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుందామా? మన ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం కరతాళధ్వనులతో. మరొక్కసారి వెల్కమ్ సార్. విచ్చేసినటువంటి అతిథి వరేణ్యులను గౌరవ పరిమళ భరిత పుష్పగుచ్చాలతో హృదయపూర్వక స్వాగతం తెలియజేసుకుంటూ I request all the members to stand up to honor our state song మా తెలుగు తల్లికి. దయచేసి ప్రార్థనా గీతం సమయంలో లేచి నిలబడి గౌరవాన్ని ప్రదర్శిద్దాం. మా తెలుగు తల్లికి గీతాలాపన చేయడానికి చిన్నారులు సిద్ధంగా ఉన్నారు.